ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంట్లో సిలిండర్ పేలటం, రిఫ్రిజిరేటర్లు పేలి ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు కూడా మనకు తెలుసు. తాజాగా మళ్ళీ ఇలాంటి ఘటనే హైదరాబాద్లో వెలుగు చూసింది. సనత్ నగర్ పిఎస్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్లో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో ఉదయం ఒక్కసారిగా రిఫ్రిజిరేటర్ పేలిపోయింది. ఈ పేలుడుతో ఇల్లంతా మంటలు వ్యాపించి ఇంట్లోని సామాగ్రి మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో నుంచి పొగలు రావటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న హైడ్రా ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం మంటల్లో కాలి బూడిదైపోయింది. కాగా ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలి బూడిద కావడంతో బాధిత కుటుంబం లబోదిబోమంటోంది. ఇక అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.